సో ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఫిజికల్ వరల్డ్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నిన్న పార్ట్ 1 ఫినిష్ చేసాము. ఈ రోజు పార్ట్ 2. నేను నిన్న మీకు ప్రామిస్ చేశాను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే షార్ట్ కట్స్ తో మంచి మంచి ప్రాబ్లమ్స్ ఇవాళ నేర్చుకోబోతున్నాము. నిన్నటి క్లాస్ లాగా ఇవాళ అయితే ఎక్కువ థియరీ ఉండదు, బట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది కొంచెం మెమరీ బేస్డ్ లెసన్. సో టాపిక్స్ కి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ముందు మనం వెయిటేజ్ చూద్దాం. సో చాప్టర్ వెయిటేజ్ ఎందుకు చూడాలి అంటే వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ, మనం చేసేది ఏంటి, స్మార్ట్ ప్రిపరేషన్. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ముందే మనం గెస్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఐపీఈ వైజ్ ఖచ్చితంగా 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 1 క్వశ్చన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ వెయిటేజ్ ఆఫ్ 2 మార్క్ క్వశ్చన్స్. ఎంసెట్ లో 1 క్వశ్చన్ గ్యారంటీ, నీట్ లో 1 క్వశ్చన్ గ్యారంటీ, జేఈ మెయిన్స్ లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ. మనకి మెయిన్స్ లో కూడా 1 క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో ఒక మంచి చాప్టర్. ఈ రోజు క్లాస్ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు క్లాస్ లో ప్రతి స్లైడ్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా అయితే. ఇవాళ టాపిక్స్ ఏంటో చూసేద్దాం. టాపిక్స్ ఏంటంటే యాక్యురసీ అండ్ ప్రిసిషన్ గురించి నేర్చుకుంటాం. డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డైమెన్షనల్ ఎనాలిసిస్. ఈ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ నుంచి బిట్ రాకుండా ఉండదు. అండ్ ఇది కంప్లీట్లీ కొంచెం మెమరీ బేస్డ్ అండ్ మీ కంప్లీట్ అనాలిసిస్ అనమాట. అంటే డైమెన్షన్స్ రాయాలి అంటే మొత్తం ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మీరు నేర్చుకున్న అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మీకు ఒక మంచి అవగాహన ఉండాలన్నమాట. అంటే ఈ చాప్టర్ లో ఒక్క డైమెన్షన్స్ ని ప్రాక్టీస్ చేస్తే చాలు, మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న అన్ని ఫార్ములే మీకు రివైజ్ అయిపోతాయి. సో అంత మంచి టాపిక్ అన్నమాట. ఈ ఒక్క టాపిక్ ప్రిపేర్ అవడం వలన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న అన్ని టాపిక్స్ ఫార్ములే రివైజ్ అవుతాయి. చూడండి ఎంత ఉపయోగమో మనకి. ఓకే, స్టార్టింగ్ విత్ ఫస్ట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏమనుకున్నాము, యాక్యురసీ అండ్ ప్రిసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మనం ఏదైనా ఈ లెసన్ బేసిక్ గా ఎందుకు అంటే మెజర్మెంట్స్ గురించి. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనము ఏమేం వాడతాము, ఒక ఇన్స్ట్రుమెంట్ ని వాడతాము, అలాగే ఒక ఫార్ములాని వాడతాము. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ని వాడి మన మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. అవి హ్యూమన్స్ చేసే ఎర్రర్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ పాడైపోవడం వల్ల కానీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఎర్రర్స్ రావచ్చు. సో ఆ ఎర్రర్స్ అనేవి క్రీప్ అవుతూనే ఉంటాయి. అలాగే ఫార్ములాలో వేసి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాకు మ్యాథ్స్ సరిగ్గా రాకపోవచ్చు, లేదా ఆ టైంలో నేను ఏదో కంగారులో మ్యాథ్స్ ఫార్ములా తప్పు వేసినా కూడా ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది కదా, అంటే నా మెజర్మెంట్ లో ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. సో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని మెజర్ చేసేటప్పుడు అది నాకు ఎంత యాక్యురేట్ మెజర్మెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర ఒక కొంత లెంత్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఉంది. లెట్ us కన్సిడర్ ఏ వుడెన్ స్టిక్. ఒక వుడెన్ స్టిక్ ఉంది. దీని లెంత్ ని నేను మెజర్ చేద్దాము అనుకుంటున్నాను. సో దీని లెంత్ ని మెజర్ చేయడానికి నా దగ్గర 2 స్కేల్స్ ఉన్నాయి. ఒక స్కేల్ ఇలా ఉంది, స్టార్టింగ్ విత్ 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా నార్మల్ స్కేల్ ఉంది. ఇంకొక స్కేల్ వచ్చేప్పటికి కొద్దిగా డ్యామేజ్ అయిన స్కేల్ ఉంది, లైట్ గా డ్యామేజ్ అయింది. సో ఇనిషియల్ రీడింగ్స్ అంతగా కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఈ లైట్ గా డ్యామేజ్ అయిన స్కేల్ తో గనక మెజర్మెంట్స్ తీసుకుంటే నా మెజర్మెంట్ లో లైట్ గా డిఫరెన్సెస్ వస్తాయా, రావా? సో అలా ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నా దగ్గర 2 స్కేల్స్ ఉన్నాయి. ఒక స్కేల్లో కేవలం 0 అండ్ మధ్యలో మళ్ళీ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 1 సెంటీమీటర్. ఇది 0, ఇది 1 సెంటీమీటర్. అయితే ఇప్పుడు ఈ స్కేల్ చూడండి, 0 1 ఇలాంటి మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందులో వాట్ ఈస్ ద లీస్ట్ మెజర్మెంట్ ఐ కెన్ మెజర్ ఈజ్ ఓన్లీ 1 మిల్లీమీటర్. కానీ దీంట్లో మళ్ళీ 1 మిల్లీమీటర్ లో మధ్యలో ఇంకొక లైన్ ఉంది. అంటే దీన్ని యూజ్ చేసి నేను మెజర్ చేయగలిగే లీస్ట్ మెజర్మెంట్ ఎంత అంటే 0.5 మిల్లీమీటర్స్. సో ఈ రెండిట్లో నాకు ఏది ఎక్కువ ప్రిసైజ్ కరెక్ట్ వాల్యూ ఇస్తుంది అంటే ఇది కదా. దీనిని ఉపయోగించి నేను ఏం మెజర్ చేయగలను అంటే అప్రాక్సిమేట్లీ 1.2
సెంటీమీటర్స్ ఆర్ 1.2 సెంటీమీటర్స్ మెజర్ చేయగలను. కానీ ఈ స్కేల్ ఉపయోగించి నేను 1.25 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయగలను. అంటే ద నంబర్ ఆఫ్ డెసిమల్ తర్వాత నంబర్ పెరిగే కొద్దీ దీని యాక్యురసీ లేదా ప్రెసిషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 1.2 సెంటీమీటర్ కరెక్ట్ అనుకోవాలా, 1.25 అంటే రెండు కరెక్టే. కానీ ఈ రెండిట్లో 1.25 సెంటీమీటర్ అనేది మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్ వాల్యూని ఇస్తుంది. సో and any uncertainty resulting from measurement by a measuring instrument is called error. ఒక మెజర్మెంట్ చేసినప్పుడు ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఏదైనా అన్సర్టనిటీ వస్తే, సో ఇప్పుడు దీంట్లో అన్సర్టనిటీ ఎంత అంటే 0.1. సో 0.1 అంటే డెసిమల్ తర్వాత వచ్చేదన్నమాట. సో వీటిని ఇలాంటి వాటిని ఏమంటారు అంటే సిస్టమాటిక్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు. ఇలాంటి వాటిని ఏమంటారు సిస్టమాటిక్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్స్. సో ద అన్సర్టనిటీ రిజల్టింగ్ ఫ్రమ్ మెజర్మెంట్ బై మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ లో వచ్చే చిన్న చిన్న లోపాల వల్ల ఏదైనా ఎర్రర్ క్రియేట్ అయితే దాన్ని ఏమంటాం మనం సిస్టమాటిక్ ఆర్ ర్యాండమ్ ఎర్రర్ అంటాం. Accuracy of measurement is how close the measured value is to the true value. సో మనం మెజర్ చేసేటప్పుడు ట్రూ వాల్యూ కరెక్ట్ రీడింగ్ ఒకటి ఉంటుంది, యాక్చువల్ రీడింగ్ ఒకటి ఉంటుంది. దానికి నా మెజర్మెంట్ ఎంత దగ్గరగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ మెటల్ రాడ్ ఏదైతే ఉందో దీని లెంత్ 1.256 సెంటీమీటర్స్ అని చెప్పాను అనుకోండి. ఇది ట్రూ వాల్యూ. అయితే నేను ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి దీని లెంత్ మెజర్ చేశాను. ఏది చాలా దగ్గరగా ఉంది, 1.25 అనేది చాలా దగ్గరగా ఉంది. సో ఈ వాల్యూని మోర్ యాక్యురేట్ వాల్యూ అంటాం. సో ట్రూ వాల్యూకి ఏ మెజర్మెంట్ అయితే చాలా దగ్గరగా ఉంటుందో దానిని మనం ఏం చెప్తాము, మోర్ యాక్యురేట్ వాల్యూ అని చెప్తాం. ఈ పాయింట్ కి మీనింగ్ అది. ప్రెసిషన్ అంటే ఏంటి అంటే it is the resolution or closeness of series of measurements of small quantity under similar conditions. ఇప్పుడు ప్రెసిషన్ అంటే ఏంటి చూడండి. ప్రెసిషన్ లో ఏం చేస్తాము అంటే సిరీస్ ఆఫ్ మెజర్మెంట్స్ చేస్తాం. సో ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఒకే మెజర్మెంట్ ని మళ్ళీ మళ్ళీ మెజర్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు దాని వాల్యూ ఏదైతే చెప్తామో దాన్ని మనం ప్రెసిషన్ అంటాం. సో యాక్యురసీ అనేది ఇలా చెప్తాము, యాక్యురసీ అనేది ఇలా చెప్తాము. ప్రెసిషన్ అంటే ఏంటి అంటే మోర్ కరెక్ట్ వాల్యూ, ట్రూ వాల్యూకి దగ్గరగా రావడం కోసం, ఎర్రర్స్ ని అవాయిడ్ చేయడం కోసం ఒకే మెజర్మెంట్ ని రిపీటెడ్ గా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి అప్పుడు ఏదైతే రిజల్ట్ ఇస్తామో దానిని మనం ప్రెసిషన్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ ద ట్రూ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇఫ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ అ సర్టన్ లెంత్ ఈస్ 3.678 సెంటీమీటర్స్. ఇది ట్రూ వాల్యూ అన్నమాట. ఒక కరెక్ట్ వాల్యూ ఆఫ్ మెజర్మెంట్ ఎంత అంటే 3.678. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ ని తీసుకున్నాం. ఆ 2 ఇన్స్ట్రుమెంట్స్ లో అప్ టు 1 లెస్ ప్రిసైజ్, 2 మోర్ ప్రిసైజ్ డెసిమల్ ప్లేసెస్. అంటే 1 డెసిమల్ ప్రిసైజ్ కి 2 డెసిమల్ కి, ఇక్కడ నేను చెప్పాను కదా ఇది 1 డెసిమల్ ప్రిసైజ్, ఇది 2 డెసిమల్ ప్రిసైజ్. ఒక ఇన్స్ట్రుమెంట్ తో 1 డెసిమల్ మెజర్ చేసాము, ఇంకొక ఇన్స్ట్రుమెంట్ తో 2 డెసిమల్స్ కి ప్రిసైజ్ గా మెజర్ చేసాము. ఇఫ్ ఫస్ట్ మెజర్మెంట్ లెంత్ ఈస్ 3.5 అండ్ సెకండ్ లెంత్ ఈస్ 3.38. చూసారా, ఒకదానికి 1 డెసిమల్ వరకే మెజర్మెంట్ ఉంది, రెండో దానికి 2 మెజర్మెంట్స్ వరకు ఉంది. సో ఇక్కడ సెకండ్ హ్యాస్ లెస్ యాక్యురసీ, మోర్ ప్రెసిషన్. యాక్యురసీ తక్కువ ఎందుకు అంటే ఇదేమో 3.678 ఉంటే ఇదేమో 3.38 ఉంది. సో ఇది లెస్ యాక్యురేట్ బట్ మోర్ ప్రిసైజ్. దీంట్లో 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, ఇది 2 డెసిమల్ పాయింట్స్ వరకు వచ్చింది కాబట్టి ఇది మోర్ ప్రిసైజ్. కానీ 3.5కి వచ్చేటప్పటికి దీనికి చాలా క్లోజ్ వాల్యూలో ఉంది కాబట్టి ఇది మోర్ యాక్యురేట్, లెస్ ప్రిసైజ్. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది యాక్యురేట్ అంటే ఏంటి, ప్రిసైజ్ అంటే ఏంటి. యాక్యురేట్ అంటే ట్రూ వాల్యూకి చాలా దగ్గరగా ఉండే వాల్యూని యాక్యురేట్ వాల్యూ అంటారు. ప్రిసైజ్ వాల్యూ అంటే ట్రూ వాల్యూలో ఉండే డెసిమల్ పాయింట్స్ కి నంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ సేమ్ గా ఉంటే దానిని మనము ప్రిసైజ్ అని చెప్పొచ్చు.
సో ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. యాక్యురసీ అంటే ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటి. చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. యాక్యురసీ అంటే ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటి. యాక్యురసీ అంటే ట్రూ వాల్యూకి దగ్గరగా క్లోజ్ గా ఏ వాల్యూ ఉందో దానిని యాక్యురేట్ వాల్యూ అంటారు. ఈ షార్ట్ కట్ ఇలాగే గుర్తుపెట్టుకోండి. ప్రిసైజ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రూ వాల్యూలో డెసిమల్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని నంబర్స్ కి దగ్గరలో ఉండే నంబర్స్ ఉంటే అది మోర్ ప్రిసైజ్. సో మీ టిప్ నెంబర్ 1 అయిపోయింది వాటి క్లాస్ లో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి థియరీ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఐపీఈ వైజ్ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. ఫస్ట్ ఎర్రర్ ఏంటి అంటే సిస్టమాటిక్ ఎర్రర్. సిస్టమాటిక్ ఎర్రర్ అంటే సిస్టమ్ ద్వారా వచ్చేవి. అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే మెషినరీ ఎర్రర్స్ లేదా ఒక సిస్టమ్ లో వచ్చే ఎర్రర్స్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఎర్రర్ ఏమవుతుంది అంటే ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్. ఇన్స్ట్రుమెంటల్ చేసే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో దే కమ్ అండర్ సిస్టమాటిక్ ఎర్రర్స్. ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అనేవి సిస్టమాటిక్ ఎర్రర్స్ లో ఒక పార్ట్. సో దీస్ అరైజ్ ఫ్రమ్ ఇన్పర్ఫెక్ట్ డిజైన్ ఆర్ క్యాలిబ్రేషన్. ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేసేటప్పుడు సరిగ్గా తయారు చేయలేకపోవడం వల్ల ఏదైతే ఎర్రర్స్ అరైజ్ అవుతాయో వాటిని ఇన్స్ట్రుమెంటేషన్ ఎర్రర్స్ లేదా సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. వోర్న్ ఆఫ్ స్కేల్ ఇందాక చెప్పాను కదా, వోర్న్ ఆఫ్ అంటే బాగా పాడైపోయినా. సో స్కేల్స్ వాడే కొద్దీ ఏమవుతుంది అంటే ఎడ్జెస్ కొద్దిగా డ్యామేజ్ అయిపోతాయి. ఎడ్జ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి 0 లైన్ 0.1 లైన్ ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో జీరో ఎర్రర్ ఇన్ వెయింగ్ అ స్కేల్. ఒక వెయింగ్ స్కేల్ లో కూడా అంతే. ఆ నీడిల్ కనుక లోపల స్ప్రింగ్ పాడైపోయింది అనుకోండి, అది సరిగ్గా తిరగదు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఇది కూడా సిస్టమాటిక్ ఎర్రర్ లో ఒక పార్ట్. సిస్టమాటిక్ ఎర్రర్ లో ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అనేది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్ళిపోయాను ల్యాబ్ లోకి, నా దగ్గర మొత్తం డేటా అంతా ఉంది, కానీ నాకు ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అనే పూర్తి అవగాహన లేదు. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నాకు సరిగ్గా అవగాహన లేదు. సో దానినే ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అంటారు. సో ఇలాంటి దీని వల్ల కూడా మనకి సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి రైజ్ అవుతాయి. పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కి వచ్చే ఎర్రర్స్. ఇది కూడా సిస్టమాటిక్ ఎర్రర్స్ లో ఒక పార్ట్. పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ అంటే మేబీ నేను రీడింగ్స్ తీసుకునేటప్పుడు నా ఐ సైట్ ప్రాబ్లం వల్ల నేను సరిగ్గా రీడింగ్ తీసుకోలేకపోవచ్చు. మిల్లీమీటర్ కి మధ్యలో నాకు డిస్టెన్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు. లేదా ఆ రోజు బాగా టైర్డ్ గా ఉండి చాలా హెడేక్ గా ఉండి నేను సరిగ్గా ఎక్స్పెరిమెంట్ చేయలేకపోవచ్చు. లేదా హడావిడిలో ఏదో క్యాలిక్యులేషన్ వేస్తూ 2 into 2 5 వేస్తారు. ఇలాంటివన్నీ కూడా పర్సనల్ ఎర్రర్స్ అంటారు. సో టేకింగ్ ప్రాపర్, ఇవన్నీ కూడా ఎలా ఎలిమినేట్ చేయాలి, దీస్ ఎర్రర్స్ కెన్ బి రిమూవ్డ్ బై. ఇలాంటి ఎర్రర్స్ అన్నిటిని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. బికాస్ ఎగ్జామ్ లో ఎంసెట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కేర్ టేకెన్ టు రిమూవ్ ద సిస్టమాటిక్ ఎర్రర్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ రిమూవ్ చేయడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పాయింట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పాయింట్ అని అడుగుతారు. టేకింగ్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ క్యాలిబ్రేటింగ్ ఇట్స్ ప్రాపర్లీ. ఎస్, సిస్టమాటిక్ ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ పోవాలి అంటే కరెక్ట్ గా రీడింగ్స్ చూపించే ఇన్స్ట్రుమెంట్ ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటింగ్ అండర్ ప్రాపర్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అండ్ టెక్నిక్స్. ఎక్కువ అతి వేడి అతి చల్ల ప్రదేశాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అవి రాంగ్ చూపించే అవకాశాలు ఉన్నాయి. బికాస్ అక్కడ లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ గ్యాసెస్ కానీ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రాపర్ టెక్నిక్స్ ని డెవలప్ చేసుకుని వెళ్ళాలి. రిమూవ్ హ్యూమన్ బయాస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఇది మన చేతిలో లేకపోయినా కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. నెక్స్ట్ టైప్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అయిపోయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి అంటే ర్యాండమ్ ఎర్రర్స్. సో ర్యాండమ్ అంటే అవి ఎలా వస్తాయి అనేది మనం చెప్పలేమన్నమాట. ర్యాండమ్ గా వచ్చేస్తూ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చెయ్యలేమన్నమాట. ఇలాంటి ఎర్రర్స్ ఏంటి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సిస్టమాటిక్ ఎర్రర్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ర్యాండమ్ ఎర్రర్స్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్. ద ఎర్రర్స్ విచ్ అకర్ అట్ ర్యాండమ్.
with respect to sign and size are called random errors. Sign అంటే పాజిటివ్ నెగటివ్ సైన్ దగ్గర నుంచి మైక్రో నుంచి మ్యాక్రో సైజ్ ఎలాంటి ఎర్రర్స్ అయినా పాపప్ అయిపోవచ్చు. వీటి కండిషన్స్ చూద్దాం. దీస్ ఎర్రర్స్ అకర్ డ్యూ టు అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ లో మనం ప్రెడిక్ట్ చేయలేని ఫ్లక్చువేషన్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, వోల్టేజ్ సప్లై, మెకానికల్ వైబ్రేషన్స్, పర్సనల్ ఎర్రర్స్ ఎట్సెట్రా. ఎస్, సడన్ గా హై టెంపరేచర్స్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నేను కన్సిడర్ చేసిన గ్యాస్ ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ వోల్టేజ్ సప్లై. నేను కరెంట్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను, కానీ సడన్ గా వోల్టేజ్ లో ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. సో నా రీడింగ్స్ అన్ని రాంగ్ వెళ్ళిపోతాయి, వోల్టేజ్ లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి అని మనం ముందే ప్రెడిక్ట్ చేయలేము. సో ఇలాంటి ఎర్రర్స్ అన్నిటిని కూడా ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు. ర్యాండమ్ ఎర్రర్స్ కి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిస్టమాటిక్ ఎర్రర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో తగులుతాయి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. Next, smallest value that can be measured by measuring instrument is called its least count. నిన్నటి క్లాస్ లో ఆల్రెడీ నేను లీస్ట్ కౌంట్ గురించి చెప్పాను. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఆ ఇన్స్ట్రుమెంట్ తో మీరు మెజర్ చేయగలిగే చాలా లీస్ట్ మెజర్మెంట్, స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో దానినే మనం ఏమంటాము, లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఈస్ ద ఎర్రర్ అసోసియేటెడ్ విత్ రిజల్యూషన్ ఆర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో లీస్ట్ కౌంట్ మెజర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, పక్క పక్కనే ఉండే రెండు లైన్స్ ఇలా అబ్జర్వ్ చేయాలి. సో ఆబ్వియస్ గా మన కళ్ళతో చేసే మిస్టేక్ అవ్వచ్చు, లేదా ఆ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేటప్పుడు ఒక లైన్ ఇంకొక లైన్ మీద ఓవర్లాప్ అయిపోవచ్చు. ఇలాంటి ఎర్రర్స్ ని కూడా మనము ర్యాండమ్ ఎర్రర్స్ అంటాము, విచ్ ఆర్ సైజ్ మ్యాటర్స్. ఇందులో సైజ్ ని బట్టి వచ్చే ఎర్రర్స్ ఇవి. సో అందుకే ఇక్కడ సైజ్ అనే పదం వాడారు చూడండి. లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్. ఎలా మినిమైజ్ చెయ్యాలి? లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హయ్యర్ ప్రెసిషన్. ఎక్కువ ప్రెసిషన్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని వాడాలి, లేదా రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే రెండు లైన్స్ కి మధ్యలో ఉండే గ్యాప్ కరెక్ట్ గా క్లియర్ గా కనిపించాలన్నమాట. ఆ లైన్స్ కరెక్ట్ గా థిక్ గా డ్రా చేసి ఉండాలి. ఏదో బ్లర్ గా డ్రా చేసి ఉంటే దాన్ని రిజల్యూషన్ అనరు. సో రెండు పక్క పక్కనే ఉండే లైన్స్ మధ్యలో మనకి క్లియర్ గా గ్యాప్ కనిపిస్తూ ఆ రెండు లైన్స్ సెపరేట్ గా కనిపిస్తే గనక దానినే మనము రిజల్యూషన్ అంటాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఇలాంటివి మనం చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకుంటే ఎర్రర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు వస్తుంది మన మ్యాథమెటిక్స్ పార్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. ఎర్రర్స్ ఇన్ సిరీస్ మెజర్మెంట్స్. ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, వరుసగా కొన్ని మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎర్రర్స్ ఏవేవైతే వస్తాయో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. సపోజ్ ద వాల్యూస్ obtained in a several measurements are. మనం ల్యాబ్ లో మామూలుగా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ అవ్వగానే ఒక రీడింగ్ తీసుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోము. టు అవాయిడ్ దీస్ ర్యాండమ్ ఎర్రర్స్ అండ్ సిస్టమాటిక్ ఎర్రర్స్ ఒకటే మెజర్మెంట్ ని 5-6 టైమ్స్ రిపీటెడ్ గా తీసుకుంటాం అనమాట. సో అలా తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ అనుకుందాం. ఒకటే మెజర్మెంట్ ని రిపీటెడ్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటన్నిటికీ ఏం చేస్తాము అంటే అరిథమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అరిథమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్టాన్సెస్. సో A1 + A2 + A3 అండ్ సో ఆన్ n వరకు తీసుకున్నాం కాబట్టి బై n. సో దీనిని అరిథమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఈ అరిథమెటిక్ మీన్ నే మనం ఏం తీసుకుంటాము అంటే ట్రూ వాల్యూగా కన్సిడర్ చేస్తాము. ఈ అరిథమెటిక్ మీన్ ఏదైతే ఉందో దీనిని మనం అంటే దగ్గరగా ఇది ట్రూ వాల్యూ అని చెప్పలేము, బట్ మోస్ట్ క్లోజ్ టు ద ట్రూ వాల్యూ అన్నమాట. సో ఒక ట్రూ వాల్యూ కి దగ్గరగా బాగా దగ్గరగా కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఒకటే మెజర్మెంట్ ని రిపీటెడ్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి అరిథమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేసిన దాన్నే మనము ట్రూ వాల్యూ అంటాం. ఇప్పుడు దీంట్లో ఎర్రర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అబ్సల్యూట్ ఎర్రర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. అబ్సల్యూట్ ఎర్రర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఒక్కొక్క మెజర్మెంట్ లో ఉండే ఎర్రర్. A1 లో ఎంత అబ్సల్యూట్ ఎర్రర్ ఉంది,
A2 లో ఎంత ఎర్రర్ ఉంది, A3 మెజర్మెంట్ లో ఎంత ఎర్రర్ ఉంది. బికాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎర్రర్ రావచ్చు. నేను A1 ఫస్ట్ టైం మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు, A1 రీడింగ్ తీసుకుంటున్నప్పుడు మేబీ నాకు కొంచెం కళ్ళు తిరిగినట్లుగా లేదా ఏదో డిస్టర్బెన్స్ వచ్చి రాంగ్ తీసుకోవచ్చు. A2 మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అక్కడ వేరే ఏదో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చి ఎర్రర్ రావచ్చు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఎర్రర్ వస్తుంది. కాబట్టి అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి అంటే ఈ ఒక్కొక్క దాంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి వాటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఎర్రర్ ఎలాగా చూడండి. డెల్టా A1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, A మీన్ మైనస్ A1. అలాగే డెల్టా A2 ఇదేంటి డెల్టా A2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, A మీన్ మైనస్ A2. అలాగా డెల్టా AN ఇస్ ఈక్వల్ టు A మీన్ మైనస్ AN. సో మీన్ ఆర్ ట్రూ వాల్యూ ఏదైతే ఉందో దానిలో నుంచి మనం మెజర్ చేసిన ఇండివిజువల్ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే అవి వచ్చేది ఏంటి అంటే అబ్సల్యూట్ ఎర్రర్. సో ఇక్కడ డెల్టా A1 ఏంటి అంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ A1. డెల్టా A2 ఏంటి అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ A2. సో ఇది అబ్సల్యూట్ ఎర్రర్ మెజర్ చేయడానికి మెథడ్. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, దానికి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏంటి, డెల్టా A1, డెల్టా A2, డెల్టా A3. వాటన్నిటికీ ఇక్కడ మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మాడ్యులస్ ఎందుకు పెట్టాము అంటే ఒక్కొక్కసారి మీన్ వాల్యూ A1 కన్నా తక్కువ ఉండొచ్చు. అప్పుడు నాకు ఇక్కడ నెగటివ్ సైన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీన్ ఆర్ యావరేజ్ తీసుకునేటప్పుడు నెగటివ్ సైన్ అవసరం లేదు. కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ నే వేస్తాము. బాగా గుర్తుపెట్టుకోండి, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ నే వేస్తాము. నెగటివ్ సింబల్ ని పక్కన పెట్టేయచ్చు. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదనమాట. ఇది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని యాడ్ చేస్తాం. నౌ ఫర్ అ సింగిల్ మెజర్మెంట్ ద వాల్యూ ఆఫ్ A ఈజ్ ఆల్వేస్ ఇన్ ద రేంజ్. ఇప్పుడు మన ఏ వాల్యూ ఏదైతే ఉందో దాని నార్మల్ గా అంటే ఏ అంటే ఏంటి, ఒకసారే మెజర్ చేసినప్పుడు. ప్రీవియస్ గా మనం ఏం చేసాము, బోల్డ్ అన్ని సార్లు మెజర్ చేసాం. A1, A2, A3 రీడింగ్స్ తీసుకున్నాం. అలా కాకుండా నేను ఒకసారి మెజర్మెంట్ తీసుకున్నాను అనుకోండి, దానిని ఏ అనుకుందాం. సింగిల్ మెజర్మెంట్ ని ఏ అనుకుంటే ఈ ఏ ఎప్పుడు కూడా దేనికి మధ్యలో ఉంటుంది అంటే మీన్ కి డెల్టా A మీన్ కి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ ఏ వాల్యూని ఎలా రాస్తారు అంటే ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A మీన్. సో ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A మీన్ ఆర్ ఏ మీన్ అంటే ఏ మీన్ కి రేంజ్ అనమాట. దేనికి మధ్యలో ఉంది, ఒకసారి మైనస్ కి ఒకసారి ప్లస్ కి మధ్యలో ఉంది అనమాట. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అంటే మినిమం వాల్యూకి మాక్సిమం వాల్యూకి మధ్యలో ఉంది. మీరు ఇది గుర్తుపెట్టుకోకపోయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది ఒక్కటి మాత్రమే. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ప్లీజ్ మెమరైజ్ దిస్ ఫార్ములా. నేను ఏవేవైతే స్టార్ పెట్టానో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. దీనిని కూడా మెమరైజ్ చేయండి. అబ్సల్యూట్ ఎర్రర్ అలాగే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇట్ ఈస్ ఇన్ మల్టిప్లికేషన్. వాట్ మల్టిప్లికేషన్ అమ్ము, ఇక్కడ ప్లస్ సింబలే ఉంది కదా. ఇట్ ఈస్ ఇన్ మల్టిప్లికేషన్ కాదు. మల్టిప్లికేషన్ వస్తే ఎలా వస్తుంది హ్యాండిల్ చేయడం నేను చెప్తాను, ఇంకా రాలేదు. మనం ఓన్లీ ఎర్రర్ క్యాలిక్యులేషన్ లోనే ఉన్నాం. నౌ కమింగ్ టు రిలేటివ్ ఎర్రర్ విత్ డెల్టా A మీన్ అండ్ డెల్టా A మీన్. డెల్టా A మీన్ అండ్ డెల్టా A మీన్ రెండు ఒకలాగే ఉన్నాయి. డెల్టా A మీన్ నాకు అర్థం కావట్లేదు వాట్ డౌట్ యు ఆర్ ఆస్కింగ్. ఎనీవే విల్ ప్రొసీడ్. రిలేటివ్ ఎర్రర్ ఇప్పటిదాకా మనం ఏం చూసాము, అబ్సల్యూట్ ఎర్రర్. ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో రిలేటివ్ అంటే ఏంటి, కంపారిజన్. సో రిలేటివ్ ఎర్రర్ ఇస్ ఈక్వల్ టు డెల్టా A మీన్ బై A మీన్. సో డెల్టా A మీన్ బై A మీన్ చేస్తే కనుక మనకి రిలేటివ్ ఎర్రర్ అనేది వస్తుంది. నా పర్సంటేజ్ ఎర్రర్ మనందరికీ తెలుసు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ద చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. పర్సంటేజ్ ఎక్కడైనా ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. సో బాగా గుర్తుపెట్టుకోండి,
మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎక్కడైనా ఏ క్వాంటిటీకైనా పర్సెంటేజ్ ఎర్రర్ కావాలి అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో ఇక్కడ కూడా అంతే, పర్సెంటేజ్ ఎర్రర్ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ క్వాంటిటీ డెల్టా ఏ మీన్ బై ఒరిజినల్ క్వాంటిటీ ఏ మీన్ ఇంటూ 100. సో ఈ రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్ ప్రతిదీ ఫార్ములా రివైజ్ చేసుకోవాల్సిందే, కంపల్సరీగా రివైజ్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ మంచి ప్రాబ్లమ్స్ అండ్ మంచి టాపిక్ స్టార్ట్ అవబోతోంది. సో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఎందుకు వస్తుంది అంటే, నేను రెండు క్వాంటిటీస్ ని యాడ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 లెంత్స్ 5 సెంటీమీటర్స్ 2.3 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ ని 2.3 సెంటీమీటర్స్ ని యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ 5 సెంటీమీటర్ మెజర్మెంట్ లో ఎర్రర్ ఉండొచ్చు, 2.3 సెంటీమీటర్ మెజర్మెంట్ లో ఎర్రర్ ఉండొచ్చు, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది కదా. సో ఎడిషన్ చేసేటప్పుడు ఎర్రర్, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎర్రర్, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎర్రర్, డివిజన్ చేసేటప్పుడు ఎర్రర్స్ అరైజ్ అవుతాయి. వాటినే మనం కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. ఇఫ్ ఎ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ 2 or more other quantities, the combination of errors in the two quantities helps to determine and predict the errors in the resultant quantity. అంతే కదా, ఒక క్వాంటిటీలో ఎర్రర్ ఉంది, ఈ క్వాంటిటీలో కూడా ఎర్రర్ ఉంది, ఈ రెండింటిని కంబైన్ చేసాము, కంబైన్ చేసినప్పుడు ఫైనల్ గా ఎంత ఎర్రర్ వచ్చింది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా, అదే కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. సపోజ్ మన దగ్గర రెండు క్వాంటిటీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఏ వాల్యూ ఎంత అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ. అంటే ఇందులో ఏ అనేది అబ్సల్యూట్ వాల్యూ, డెల్టా ఏ అనేది ఎర్రర్ అన్నమాట. ఏ అనేది కరెక్ట్ వాల్యూ, డెల్టా ఏ అనేది ఏంటి? ఎర్రర్. అలాగే బి అనేది కరెక్ట్ వాల్యూ, డెల్టా బి అనేది ఎర్రర్. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసాము, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? జెడ్ అనే ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ఏని బిని యాడ్ చేసినప్పుడు జెడ్ అనే ఆన్సర్ వచ్చింది. మరి దాంట్లో కూడా ఎర్రర్ వస్తుంది కదా, దాంట్లో వచ్చిన ఎర్రర్ ని ఎలా రాస్తారు అంటే డెల్టా జెడ్ అని రాస్తారు. ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. జెడ్ ఇస్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తున్నాము, జెడ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నాం. ఓకే, కానీ ఏలో ఎర్రర్స్ ఉన్నాయి, బిలో కూడా ఎర్రర్స్ ఉన్నాయి. సో ఏని ఎలా రాయాలి? ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ బిలో కూడా ఎర్రర్ ఉంది కాబట్టి బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. ఇందులో జెడ్ అనేది ట్రూ వాల్యూ, డెల్టా జెడ్ అనేది ఎర్రర్. ఎందులో ఎర్రర్? ఏని బిని యాడ్ చేసినప్పుడు వచ్చిన ఎర్రర్ అన్నమాట. సో దీనినే మనము టోటల్ గా ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి, ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై. సారీ, డెల్టా ఎక్స్ కాదు, డెల్టా ఏ బి అనుకున్నాం కదా, డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. మళ్ళీ రాస్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. కామన్ తీసి కూడా రాయొచ్చు అనమాట. సో ఇందులో జెడ్ అంటే ఏంటి? జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అండ్ డెల్టా జెడ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. మీరు ప్లస్ ఆర్ మైనస్ ని కావాలంటే కామన్ తీసుకోవచ్చు. సో ఇవి మనకి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో నేను మీకు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చెప్పడానికి ఎంటీ స్లైడ్ కి వెళ్తున్నాను. సో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ని ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ని డీల్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్, ఇవన్నీ బాగా నోట్ చేసుకోండి, నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ అనుకోవచ్చు మీరు. ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్, రెండు క్వాంటిటీస్ ని యాడ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనే క్వాంటిటీస్ ని యాడ్ చేస్తున్నాను. ఎక్స్ లో డెల్టా ఎక్స్ ఎర్రర్ ఉంటుంది, వై లో డెల్టా వై ఎర్రర్ ఉంటుంది. సో ద ఎర్రర్ ఇన్ జెడ్, మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అనే క్వశ్చన్ అడుగుతారు. మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ జెడ్ లో మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఎంత అంటే డెల్టా జెడ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై, డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. అలాగే పర్సంటేజ్ ఎర్రర్ అడిగితే, పర్సంటేజ్ ఎర్రర్ అడిగితే డెల్టా జెడ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై
by x plus y into 100. బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం చెప్పాను, చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్. నౌ మూవింగ్ ఆన్ టు సబ్ట్రాక్షన్. ఇన్ కేస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అంటే రెండు క్వాంటిటీస్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y. x లో ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ ఎర్రర్ ఉంది, y లో ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై ఎర్రర్ ఉంది. ఇప్పుడు డెల్టా z ని ఎలా రాస్తాము అంటే, డెల్టా z అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా మాక్సిమం పాసిబుల్ ఎర్రర్. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి, మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ మాత్రమే ఎక్కువగా అడుగుతారు, మినిమం పాసిబుల్ ఎర్రర్ అడగరు. సో మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అడిగితే డెల్టా z ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. సబ్ట్రాక్షన్ ఉంది కదా అని చెప్పి మైనస్ సైన్ పెట్టకూడదు, అన్నిటికీ కామన్ గా డెల్టా z ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై అంతే. సో దీంట్లో మనకి పర్సంటేజ్ ఎర్రర్ అడిగితే percentage error is equal to delta z is equal to change in quantity by original quantity enti x minus y into 100. Change in quantity by original quantity into 100. Now in case of subtraction అయిపోయింది, in case of addition అయిపోయింది, in case of multiplication. In case of multiplication. మల్టిప్లికేషన్ అంటే z ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ వై. మళ్ళీ x లో ఎర్రర్ అంతా డెల్టా ఎక్స్, y లో ఎర్రర్ డెల్టా వై. ఇందులో కూడా మనని మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అని అడుగుతారు. మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ డెల్టా z ఇజ్ ఈక్వల్ టు, ఇంకా వేరే ఏ థాట్ వద్దు, మల్టిప్లికేషన్ లో కూడా ఇంకేమీ లేదు, డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై చేయడమే. కాకపోతే మల్టిప్లికేషన్ కి వచ్చేటప్పటికి చిన్న చేంజ్ వస్తుంది, అదేంటి అంటే డెల్టా z బై z ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. ఎందుకంటే దీనికి లాగ్ అప్లై చేస్తాము, ఆ డెరివేషన్స్ అన్ని మీకు అవసరం లేదు. సో మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అంతా అంటే ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మల్టిప్లికేషన్స్ కి వచ్చేటప్పటికి. డివిజన్ మల్టిప్లికేషన్ రెండు ఒకలాగే ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ డివిజన్, ఇన్ కేస్ ఆఫ్ డివిజన్ వచ్చేటప్పటికి అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై చేశాను అనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. సో ఎక్స్ బై వై చేస్తే గనక మనకి మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం పాసిబుల్ ఎర్రర్, దీనికి కూడా సేమ్ ఫార్ములా, డెల్టా z బై z ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. సో ఇది చాలా చాలా సింపుల్ టు రిమెంబర్. మనని ఓన్లీ మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అడుగుతారు కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను, సో దట్ యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము, సో దట్ యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. సో ఒక లెంత్ వాల్యూ ఇచ్చారు, L is equal to 2.06 centimeters plus or minus 0.02 centimeters. Breadth value given as 1.11 centimeters plus or minus 0.03 centimeters. మన అడిగింది ఏంటి అంటే what are L plus B and L minus B equal to? What are L plus B and L minus B equal to? Percentage error in multiplication. Percentage error ante multiplication lo, okay, I'll show you. Percentage error in multiplication ante into 100 cheyadame rendu pakkala. Delta z by z into 100 is equal to, దీని మొత్తానికి వేసేసుకోవచ్చు, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ఇంటూ 100. సిమిలర్లీ ఫర్ డివిజన్ ఆల్సో, డివిజన్ కూడా సేమ్ వస్తుంది, చూసుకోండి. సో L plus B and L minus B values find out చేయమన్నారు. Let us start with L plus B. ఇక్కడ అడిగింది ఏంటి అంటే L plus B మాత్రమే. సో L plus B మాత్రమే అడిగారు కాబట్టి
మనకి అబ్సల్యూట్ ఎర్రర్స్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. L+B వాల్యూ మాత్రమే అడిగారు. ఇందులో 2.06 అనేది అబ్సల్యూట్ వాల్యూ, 0.02 అనేది ఏంటి ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి L+B ఈజ్ ఈక్వల్ టు 2.06 ప్లస్ 1.11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3.17 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ మల్టిప్లికేషన్ ఈజ్ ఓకే, ఆన్సర్ చెప్పారా? ఓకే 3.17. బట్ ఎర్రర్ కూడా యాడ్ చేయాలి కదా, మరి ఎర్రర్ ని సెపరేట్ గా యాడ్ చేయాలన్నమాట. ఎర్రర్ ని సెపరేట్ గా యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0.02 ప్లస్ 0.03 ఎంత అయింది? 0.05. సో ప్లస్ ఆర్ మైనస్ 0.05 సెంటీమీటర్స్. ఓకే, సో ఇలాగా L+B వస్తుంది. L-B కూడా సేమ్ గా చేస్తాము. సో మీరు L-B ని ప్రెడిక్ట్ చేయగలరు అనుకుంటున్నాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూస్తాను. L-B చేయాలి అంటే ఫస్ట్ ట్రూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2.06 లో నుంచి 1.11 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 0.95. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టిన తర్వాత నేను సబ్ట్రాక్షన్ లో ఏం చెప్పాను గుర్తుందా? సబ్ట్రాక్షన్ లో డెల్టా జెడ్ కి ఏం రాసాము? డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. సో సబ్ట్రాక్షన్ అయినా ఎడిషన్ అయినా ఇవి రెండు యాడప్ అవుతాయి. ప్లస్ ఆర్ మైనస్ 0.05. వెరీ గుడ్ శ్రీనాథ్, యువర్ డూయింగ్ గుడ్ చైల్డ్. సో 0.05 సెంటీమీటర్స్ మాత్రమే ఆన్సర్ వస్తుంది. సో ఇది మన అప్లికేషన్ అన్నమాట. నేను ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ అప్లికేషన్ గురించే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మళ్ళీ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ కి వద్దాము. మిగతా థియరీ పార్ట్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక ఎగ్జాంపుల్స్ కి వద్దాము. సో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అబ్బో, ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎందుకు అంటే మనకి ఎంత ప్రిసైజ్, ఒక వాల్యూ ఎంత ప్రిసైజ్, ఎంత కరెక్ట్ వాల్యూ అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది ఉంటుంది. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రం ఎవ్వరూ హెల్ప్ చేయలేము. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతూ మాత్రమే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని కౌంట్ చేయాలి. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే ప్రతి మెజర్మెంట్ లోనూ కూడా నంబర్స్ ఉంటాయి కదా. 34.567 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇందులో రిలయబుల్ డిజిట్స్, అన్రిలయబుల్ డిజిట్స్ ఉంటాయి. అంటే కొన్ని నంబర్స్ ఇవి కరెక్ట్ అని తెలుస్తుంది మనకి, కొన్ని నంబర్స్ ఇవి కరెక్టా రాంగ్ గా మనకి కరెక్ట్ గా తెలియదు అనమాట. సో రిలయబుల్ డిజిట్స్, అన్రిలయబుల్ డిజిట్స్ కలిపి వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. సో ద రిలయబుల్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉన్న అన్ని రిలయబుల్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్ ఈస్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెఫినేషన్ మాత్రమే నేర్చుకోండి. మనం చేసే ప్రొసీజర్ కి డెఫినేషన్ కి పెద్దగా ఏమీ సంబంధం ఉండదు. సో పెద్దగా మనం బుర్రలు పోకుని ఇదేంటి అని ఎక్కువ ఆలోచించద్దు. జస్ట్ రూల్స్ గుర్తుపెట్టుకోవడం, వాటిని బట్టి ముందుకు వెళ్ళిపోవడం అంతే. రూల్ నెంబర్ 1. సో రూల్ నెంబర్ 1 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1.62 ఉంది కదా. ఇందులో 1 and 6 ఆర్ రిలయబుల్ అండ్ 2 ఈజ్ అన్సర్టెన్. సో చెప్పాను కదా, 2 రిలయబుల్, 1 అన్సర్టెన్ తీసుకోవాలి అని. సో దీంట్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇలా చెప్తే మీకేం అర్థం కాదు. ఈ ఎగ్జాంపుల్ చూసినా మీకు అర్థం కాదు. రూల్స్ లోకి వెళ్ళిపోతాం. ఈ రూల్స్ మాత్రం బాగా పిడేసేయాలమ్మా. ఎవరు హెల్ప్ చేయలేరు. రూల్స్ యాజ్ గా ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ థింగ్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎన్ని నాన్ జీరో డిజిట్స్ ఉంటే అన్ని సిగ్నిఫికెంట్. అంటే 0 డిజిట్స్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూడండి, 1.62 ఉంది. 1.62 లో అసలు జీరోస్ ఏం లేవు కదా. అంటే ఇందులో 1, 6, 2 అన్ని రిలయబుల్ డిజిట్స్. సో దీని సిగ్నిఫికెంట్ నంబర్ ఎంత అంటే 3 అన్నమాట. 1.62 లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి? 3. All zeros between 2 non-zero digits are significant irrespective of the decimal place. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1.008, 10.008, 1000.8. వీటన్నిటిలోనూ కూడా జీరోస్ ఎక్కడున్నాయి? బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉన్నాయి. సో ఇందులో 1, 2, 3, 4, 5.
సిగ్నిఫికెంట్ ఫిగర్ 5, సిగ్నిఫికెంట్ ఫిగర్ 5, సిగ్నిఫికెంట్ ఫిగర్ 5. డెసిమల్ ఎక్కడ ఉంది అనవసరం. రెండు నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉండే జీరోస్ అన్ని కూడా మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. నెక్స్ట్, ఫర్ అ వాల్యూ less than 1, for a value less than 1, zeros after decimal and before non-zero digits are not significant. Example, 0.001, దీంట్లో డెసిమల్ కి ముందు డెసిమల్ తర్వాత ఇది లెస్ దాన్ 1 కదా. సో లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ నాన్ జీరో డిజిట్ కి ముందు ఉన్నాయి కదా, ఇవన్నీ నాన్ జీరో డిజిట్ కి ముందు ఉన్నాయి, ఇవన్నీ సిగ్నిఫికెంట్ కాదు. ఇప్పుడు దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే ఒకటే ఉంది, 0.004, అయినా సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఉంది, ఒకటే. 0.00005, ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఓన్లీ 1. సో లెస్ దాన్ 1 ఉన్నప్పుడు డెసిమల్ కి ముందు వెనక ఉండేవి కౌంట్ అవ్వవు. నెక్స్ట్, ట్రైలింగ్ జీరోస్ ఇన్ అ నంబర్ వితౌట్ డెసిమల్ ప్లేస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే అవి ట్రైలింగ్ ఆఫ్ జీరోస్ ఇన్ అ నంబర్ వితౌట్ డెసిమల్ ప్లేస్, లైక్ 20,000 ఉంది ఆర్ 2,000, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు కదా, ట్రైలింగ్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. సో ట్రైలింగ్ ఆఫ్ జీరోస్ వితౌట్ డెసిమల్ ప్లేస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఈ జీరోస్ అన్ని కౌంట్ లోకి రావు. సో ఓన్లీ 1 is the significant figure. Trailing zeros in a number with decimal place are significant. Yes. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లో నేను ఇలా పెట్టాను. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత అంటే 4. దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ 1, దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ 4. నెక్స్ట్, రౌండింగ్ ఆఫ్ రూల్స్ ఒకసారి చూద్దాం. రౌండింగ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, మీకు ఇది ఆల్రెడీ తెలుసు, బట్ రౌండింగ్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకసారి చూద్దాము. లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్, దానిని డ్రాప్ చేసేస్తాం అనమాట. ఎలా డ్రాప్ చేస్తాము అంటే మోర్ దాన్ 5 ఉంటే డ్రాప్ చేసేస్తాము. అయితే ప్రిసీడింగ్ డిజిట్, దాని ముందు ఉన్న డిజిట్ రేస్డ్ బై 1 అండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3.137 ఉంది. ఇందులో లాస్ట్ డిజిట్ ఏమైంది, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, ఇట్ ఈస్ ఉంది కదా, సారీ, లాస్ట్ డిజిట్ ముందు డిజిట్ చూడండి 5 కంటే తక్కువ ఉంది కదా. సో దీనిని డ్రాప్ చేసేస్తాం. ఓకే, సారీ, డ్రాప్ చేసేసినప్పుడు ఏం చేస్తాము, 3ని రౌండ్ ఆఫ్ చేస్తాము 4కి, +1 రేస్డ్ బై 1 అనుకున్నాం కదా, 4 చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు లాస్ట్ డిజిట్ 2, దీన్ని డ్రాప్ చేయాలి అంటే 2 అనేది ప్రిసీడింగ్ డిజిట్ ఈస్ లెఫ్ట్ అన్చేంజ్డ్. ఎప్పుడు ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ 2 డ్రాప్డ్ ఈస్ లెస్ దాన్ 5. ఇప్పుడు చూడండి, నేను డ్రాప్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఇది లెస్ దాన్ 5 ఉంది. లెస్ దాన్ 5 ఉన్నప్పుడు దాని ముందరిది అన్చేంజ్డ్ గా ఉండిపోతుంది. సో 3.13. నెక్స్ట్, 3.125 లో లాస్ట్ డిజిట్ ఏంటి, 5. సరిగ్గా 5కి ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, సరిగ్గా 5కి ఈక్వల్ గా ఉన్నప్పుడు దాని ప్రిసీడింగ్ డిజిట్ చూడాలి. దాని ప్రిసీడింగ్ డిజిట్ కనుక ఈవెన్ అయితే ఇట్ ఈస్ లెఫ్ట్ అన్చేంజ్డ్. దాని ప్రిసీడింగ్ డిజిట్ కనుక ఈవెన్ అయితే ఇట్ ఈస్ లెఫ్ట్ అన్చేంజ్డ్. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. సో ఇట్ ఈస్ 3.12 అంతే, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ నంబర్ ఉంది. ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ నంబర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ రేజ్డ్ బై నంబర్ 1. సో 3 ఈజ్ రేజ్డ్ టు 4. 3 4కి రేజ్ అయింది, 2 యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. సో గ్రేటర్ దాన్ 5 ఉన్నప్పుడు 1 రేజ్ అవుతుంది ముందు నంబర్, లెస్ దాన్ 5 ఉన్నప్పుడు ముందు నంబర్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ముందు నంబర్ కనుక ఈవెన్ అయితే అలాగే వదిలేస్తారు. ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ముందు నంబర్ కనుక ఆడ్ అయితే ఇట్ ఈస్ రేజ్డ్ బై 1. నెక్స్ట్, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, వెరీ ఇంపార్టెంట్. డైమెన్షనల్ ఫార్ములా ఎందుకు అంటే, మన దగ్గర ఉన్న ఫిజికల్ క్వాంటిటీ ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ తో మేడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అని రాశాను. ఫోర్స్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫోర్స్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ తో తయారైంది చూడగానే చెప్పగలమా, లేదు. కానీ ఇప్పుడు ఇదే ఫోర్స్ కి MLT⁻² అని రాశాను. ఇప్పుడు చూడండి, ఈ ఫోర్స్
లో ఒక మాస్ ఉంది, ఒక లెంత్ ఉంది, బై స్క్వేర్ ఆఫ్ టెంపరేచర్ ఉంది, స్క్వేర్ ఆఫ్ టైం ఉంది. సో ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ రిప్రజెంటేషన్ రాసేటప్పుడు మాస్ ని క్యాపిటల్ M తో, లెంత్ ని క్యాపిటల్ L తో, టైం ని క్యాపిటల్ T తో, టెంపరేచర్ ని థీటాతో రిప్రజెంట్ చేయాలి, కరెంట్ ని ఆంపియర్ క్యాపిటల్ A తో రిప్రజెంట్ చేయాలి. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా సింపుల్ అమ్మా. డైమెన్షనల్ ఫార్ములా రాయడం అనేది మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. కాకపోతే మీరేం చేయాలి అంటే ప్రతి క్వాంటిటీకి ఫార్ములా నేర్చుకుని ఉండాలి. ఫార్ములా నేర్చుకోకపోతే మాత్రం మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయలేరు. ఇప్పుడు ఫోర్స్ కి నేను ఎలా రాశాను మీకు తెలియాలి అంటే ఫోర్స్ ఫార్ములా రాసుకోండి. మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఫండమెంటల్ కాదు కాబట్టి మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం. వెలాసిటీని మళ్ళీ ఎలా రాసుకుంటాము అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ని L తో, టైం ఆల్రెడీ ఉంది T స్క్వేర్. ఇప్పుడు చూడండి mLT⁻⁻2 వచ్చేసింది. సో ప్రతి దానికి ఫార్ములా రాసుకుని ఆ ఫార్ములాని ఫండమెంటల్ క్వాంటిటీస్ లోకి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చెయ్యాలి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా అయితే తెలిసి ఉండాలమ్మా. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ ఈక్వేషన్ ఏం లేదు. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి రాస్తాము, ఆ ఫార్ములాని బట్టి ఈక్వేషన్ రాస్తే దానినే డైమెన్షనల్ ఈక్వేషన్ అంటాము. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. సో M⁻0, L⁻3, T⁻0. M, T లేవు, ఓన్లీ లెంత్ ఉంది. సో దీని డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే డైమెన్షనల్ ఫార్ములాకి ఫిజికల్ క్వాంటిటీని స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాలి. స్పీడ్ ఉంది. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం, లెంత్ బై టైం. సో మాస్ పవర్ 0, L T⁻⁻1. ఇలా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి మీరు ఖచ్చితంగా ఫార్ములా రాసి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవడం నేర్చుకోవాలి. దీనికి మీ బుక్స్ లో మన తెలుగు అకాడమీలో కూడా ఒక పెద్ద టేబుల్ ఉంటుంది. వీలైనంత వరకు రోజుకి 2-3 ఫార్ములా నేర్చేసుకుంటూ ఉండండి. సో దట్ ఎంసెట్ టైం కి మీరు పర్ఫెక్ట్ అవుతారు. నెక్స్ట్ డైమెన్షనల్ ఎనాలిసిస్ అంటే అసలు ఈ డైమెన్షనల్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తాము? So only those physical quantities which have same dimensions can be added and subtracted. This is called principle of homogeneity of dimensions. Highest valuable formula. ఇదేం చేస్తాము అంటే చెకింగ్ కోసం వాడతాం అన్నమాట. నీకు ఇచ్చిన ఫార్ములా కరెక్టా రాంగా ఈక్వేషన్, లేదా ఒక ఈక్వేషన్ లో అన్నోన్ క్వాంటిటీకి మనము ఈజీగా డైమెన్షన్ ఫార్ములాని లేదా ఆ క్వాంటిటీ ఏంటి అనే దాన్ని కూడా కనిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ చెక్ వెదర్ దిస్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. వెలాసిటీని U తో AT తో యాడ్ చేస్తున్నాము అంటే U కి V కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి, AT కి V కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ రెండు క్వాంటిటీస్ ని యాడ్ చేయగలము లేదా సబ్ట్రాక్ట్ చేయగలము. లేదంటే మాత్రం యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. ఒకసారి చెక్ చేయండి. AT ని కన్సిడర్ చేయండి. A అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా M⁻0, L⁻1, T⁻⁻2. టైం కి ఫార్ములా T⁻1. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? M⁻0, L⁻1, T⁻−1. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ఇదే. చూసారా? AT కి డైమెన్షనల్ ఫార్ములా రాస్తే అది సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ వచ్చేస్తుంది. సో ఏ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అవుతాయో వాటిని మాత్రమే మనం యాడ్ చేయగలము లేదా సబ్ట్రాక్ట్ చేయగలము. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ మీద ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో ఈ మోడల్ బిట్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం ఒక ఈక్వేషన్ నీకు ఇచ్చింది కరెక్టా రాంగా అనేది కూడా చెక్ చేయొచ్చు. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ చాలా ఇంపార్టెంట్. చూడండి, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డైమెన్షనల్ ఫార్ములాను రాస్తే డిస్టెన్స్ ని L తో రాస్తాము, స్పీడ్ డైమెన్షనల్ ఫార్ములా L T⁻−1, టైం డైమెన్షనల్ ఫార్ములా T. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి L ఇస్ ఈక్వల్ టు L వచ్చిందా లేదా? సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఈ ఈక్వేషన్ కరెక్ట్ అన్నమాట. సో ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ దేనికి అంటే
డైమెన్షనల్లీ కరెక్ట్ ఈక్వేషన్స్. డైమెన్షనల్లీ కరెక్ట్ వేరు, నార్మల్ గా కరెక్ట్ వేరు. సో డైమెన్షనల్లీ కరెక్టా కాదా అనేది మాత్రమే ప్రూవ్ చేయగలం. నార్మల్ గా కరెక్టా కాదా అనేది డైమెన్షనల్ ఫార్ములా ఉపయోగించి మనం అనాలిసిస్ చేయలేము. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, S is equal to UT plus half AT square అనే ఫార్ములా ఉందా? సో నేను ఇక్కడ చెక్ చేస్తాను చూడండి. S is equal to UT plus half AT square. ఇదే నేను S is equal to UT plus 2/3 AT square అని రాశాను. ఇది కరెక్టా రాంగా? యాక్చువల్ గా అయితే రాంగ్, కానీ డైమెన్షనల్లీ కరెక్ట్ వస్తుంది చూడండి. లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా L, UT కి డైమెన్షనల్ ఫార్ములా UT డైమెన్షనల్ ఫార్ములా U అంటే LT⁻⁻1 ఇంటూ T. ఎంత వచ్చింది? L వచ్చేసిందా లేదా? UT కి డైమెన్షనల్ ఫార్ములా మళ్ళీ L వచ్చింది, ప్లస్ 2/3 అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ కి డైమెన్షనల్ ఫార్ములా రాయము. సో AT² కి డైమెన్షనల్ ఫార్ములా చెక్ చేస్తే ఏకి ఏం చెప్పాను? LT⁻⁻2 ఇంటూ T². T² T-2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇక్కడ కూడా L వచ్చేసింది మనకి. అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది డైమెన్షనల్లీ కరెక్ట్. ఇది డైమెన్షనల్లీ కరెక్ట్, కానీ ఒరిజినల్ గా మాత్రం మనకి అకార్డింగ్ టు లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఇది కరెక్ట్ కాదు. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. డైమెన్షనల్లీ కరెక్టా కాదా అంటే డైమెన్షనల్ ఫార్ములా వేసుకుని అన్ని క్వాంటిటీస్ కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా వస్తే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డెడ్యూసింగ్ రిలేషన్ అమాంగ్ ఫిజికల్ క్వాంటిటీస్. 2-3 అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యలో రిలేషన్ డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు బి రిమెంబర్డ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు సెపరేట్ గా చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో ఏం అడిగారు అంటే టైం కి, లెంత్ కి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి, మాస్ కి రిలేషన్ చెప్పండి అన్నారు. మనకి ఏమైనా ఫార్ములా తెలుసా? టైం కి, లెంత్ కి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి, మాస్ కి డైరెక్ట్ ఫార్ములా ఏమైనా ఉందా? చెక్ చేద్దాం. ఎలాంటి ఫార్ములా అంటే మనకు తెలియదు కదా. సో తెలియనప్పుడు ఏం చేయాలి అంటే లెట్ us imagine T is directly proportional to L raised to A, G power B and M power C. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పే షార్ట్ టెక్నిక్. సో కంపల్సరీగా ఈ మెథడ్ గుర్తుపెట్టుకుని ఇలా మాత్రమే చెయ్యండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చిన క్వాంటిటీస్ అన్నిటిని ప్రపోర్షనాలిటీ పెట్టి ఒక్కొక్క దానికి ABC అని రైజ్ చేసుకోండి, లేదా XYZ అని పెట్టుకోండి, పర్లేదు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే వీటికి డైమెన్షనల్ ఫార్ములా రాయండి. ఇది టైం కి డైమెన్షనల్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కాన్స్టెంట్ కి డైమెన్షన్స్ ఉండవు. లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా L పవర్ A. G యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డైమెన్షనల్ ఫార్ములా LT⁻⁻2 హోల్ పవర్ A B హోల్ పవర్ B. నెక్స్ట్ మాస్ కి డైమెన్షనల్ ఫార్ములా M పవర్ C. ఇప్పుడు ఇందులో Mలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. సో M పవర్ C యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. Lలు ఏమున్నాయి? L పవర్ A, L పవర్ B. L పవర్ A, L పవర్ B ఎలా రాస్తాం? L పవర్ A ప్లస్ B. T పవర్ ఏముంది? -2B. ఇలా సెపరేట్ గా రాసుకోండి. Lలన్నీ ఒక పక్కకి, Tలన్నీ ఒక పక్కకి రాసుకున్నారు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ ని కంపేర్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ మాస్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాస్ ఏమీ లేదు. అంటే ఏంటి? ఇక్కడ M పవర్ 0, L పవర్ 0 కదా. సో ఇక్కడ C వాల్యూ ఎంత వచ్చింది నాకు? C వాల్యూ 0. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ లో L ఏమీ లేదు. L ఏమీ లేదు అంటే A ప్లస్ B ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ T ఉంది, ఇది T పవర్ 1 అంటే -2B ఈజ్ ఈక్వల్ టు 1. అంటే B వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? -1/2. ఓకే, సరిపోయింది. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు -B కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు -1/2 ఎంత వచ్చింది? +1/2. A ఈజ్ ఈక్వల్ టు +1/2. ABC వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో T ప్రపోర్షనల్ టు L పవర్ A వాల్యూ ఎంత వచ్చింది? 1/2. G వాల్యూ ఎంత వచ్చింది మనకి?
అంటే g పవర్ b కదా, b వాల్యూ ఎంత -1/2, c వాల్యూ ఎంత వచ్చింది 0 అంటే m పవర్ 0. సో t is proportional to 1/2 అంటే √√ L/g. చూడండి, t కి l కి g కి మాత్రమే రిలేషన్ ఉంది, m కి రిలేషన్ లేదు. m పవర్ 0 అంటే 1 కదా, సో t కి m కి ఎలాంటి రిలేషన్ లేదు. నేను ఈ స్లైడ్ లో ఏదైతే మోడల్ చెప్పానో స్టెప్ బై స్టెప్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ మోడల్ లో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ వాల్యూడ్ ఎంసెట్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ రోజు క్లాస్ లో నేను ఏమైతే ఈ స్లైడ్ లో చెప్పిన ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఇవన్నీ కూడా డైమెన్షనల్ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ విత్ ఐపీ మోడల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4.0 అండ్ 4.000? ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ కాదు, వాటి మధ్యలో తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే ఏం లేదు, ఇది ఒక డెసిమల్ పాయింట్ కే ఉంది, లైక్ 0.1 వరకే డిఫైన్ చేయబడింది. ఇది 3 డెసిమల్ పాయింట్స్ వరకు ఉంది, అంటే దీని యాక్యురసీ ఎక్కువ, దీని యాక్యురసీ తక్కువ అని అర్థం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ మెజర్మెంట్ ఈజ్ మోస్ట్ ప్రిసైజ్ అండ్ వై? వీటిలో ఏది ఎక్కువ ప్రిసైజ్, ఎందుకు? ఏది ఎక్కువ ప్రిసైజ్ అని చెప్పాను? ఎక్కువ డెసిమల్ పాయింట్స్ దేనికి ఉంటే అది ఎక్కువ ప్రిసైజ్. ఎవరు ఆన్సర్ చేశారు? వావ్ శ్రీనాథ్, యు ఆర్ సో గుడ్, వెరీ గుడ్. సెకండ్, ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్. చెప్పాను కదా, ఎక్కువ డెసిమల్ నంబర్స్ ఉంటే అది మోర్ ప్రిసైజ్. ప్రిసైజ్ వేరు, యాక్యురసీ వేరు. శ్రీనాథ్, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ చైల్డ్. Find the number of significant figures in the following result. ఇందులో ఇది 10⁸. 108 కాదు, 10⁸. నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ దాంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అంతే. 10⁸ అవసరం లేదు, బికాస్ సిరీస్ ఆఫ్ జీరోస్ ని కౌంట్ చెయ్యము అని అనుకున్నాం, అవునా? డెసిమల్ లేనప్పుడు, ఇప్పుడు ఇందులో డెసిమల్ లేదు. సో డెసిమల్ లేనప్పుడు అంటే 10⁸ పెడితే డెసిమల్ పోతుంది కదా, డెసిమల్ లేనప్పుడు సిరీస్ ఆఫ్ జీరోస్ పోతాయి. కాబట్టి దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏంటి అంటే 1 2 3 4 5 6 7 7 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇప్పుడు దీంట్లో చెప్పగలరా సిగ్నిఫికెంట్ ఫిగర్? ఎస్, సెకండ్ దాంట్లో 1 2 3 4. ఎస్, వెరీ గుడ్ శ్రీనాథ్. దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఓన్లీ 4, బికాస్ లాస్ట్ లో ఉండే జీరోని కౌంట్ చెయ్యము. నెక్స్ట్, మాస్ ఆఫ్ ద బాడీ ఇస్ దిస్ మచ్, వాల్యూమ్ ఇస్ దిస్ మచ్ సెంటీమీటర్ క్యూబ్. ఇది ఎక్స్ప్రెస్ ఇట్స్ డెన్సిటీ అప్పుడు అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం లేదమ్మా, డెసిమల్ పాయింట్ ని రౌండ్ ఆఫ్ చేసి చెప్పాలి. సో దీంట్లో ఏం లేదు, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమే చేస్తాము. మాస్ బై వాల్యూమ్ చేసి వచ్చిన ఆన్సర్ ని రౌండ్ ఆఫ్ చేయండి, అది నేను ఇచ్చే సలహా. సో మనకి ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం దానికి మూవ్ అయిపోదాం. ద డైమెన్షన్స్ ఆఫ్ ది రేషియో ఆఫ్ యాంగులర్ మొమెంటం టు లీనియర్ మొమెంటం. ఇక్కడ ఎంత మందికి యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, లీనియర్ మొమెంటం అంటే ఏంటి తెలుసు? వాటి ఫార్ములే నాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాంగులర్ మొమెంటం, లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం, లీనియర్ మొమెంటం అయినా తెలిసే ఉంటుంది, P is equal to M into V. యాంగులర్ మొమెంటం అంటే L is equal to, ఎవరైనా ఆన్సర్ చేశారు, MV. వెరీ గుడ్. ఎస్ పావని, వెరీ గుడ్. పావని, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ యాంగులర్ మొమెంటం ఆల్సో? యాంగులర్ మొమెంటం తెలీదా? యాంగులర్ మొమెంటం ని L తో సింబలైజ్ చేస్తారు అని ఏమన్నా తెలుసా లేదా? యాంగులర్ మొమెంటం L is equal to I ఒమేగా. I ప్లేస్ లో మళ్ళీ మనము mr² రాసుకోవచ్చు. mr² ఒమేగా. ఒమేగా ప్లేస్ లో v/r రాసుకుంటాము. సో mr² ఇంటూ v/r. సో mvr అనే ఫార్ములా వస్తుంది మనకి, mvr. L is equal to mvr, P is equal to mv. ఈ రెండిటికి డైమెన్షనల్ ఫార్ములా వేసి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ సి, శ్రీనాథ్, ఇస్ ఇట్ కరెక్ట్? షెల్ వి చెక్? m l t⁻⁻1 బై m l² t⁻⁻1. ఈ రెండు క్యాన్సిల్ అయితే l⁻⁻1 వచ్చింది.
నేను తప్పు క్యాలిక్యులేట్ చేశానా? ఫస్ట్ యాంగులర్ మొమెంటం, సారీ, ఫస్ట్ యాంగులర్ మొమెంటం తర్వాత లీనియర్ మొమెంటం వేయాలి. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటి అంటే మీకు యాంగులర్ మొమెంటం గుర్తులేదు. సో యాంగులర్ మొమెంటం ఇవన్నీ కూడా టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ని బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రతి దానికి డైమెన్షనల్ ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇప్పుడే చెప్పాను కదా, L is equal to mvr. సో ml square t power -1. ఆప్షన్ బి కరెక్ట్. నేనే చెప్పేశాను. The velocity of a moving particle depends upon time versus v is equal to at plus b by tc. ఈ క్వశ్చన్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ చెప్పుకున్నాం కదా. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ రెండు క్వాంటిటీస్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఎప్పుడు అవుతాయి అంటే వాటి డైమెన్షనల్ ఫార్ములా కరెక్ట్ అవ్వాలి. సో బి డైమెన్షనల్ ఫార్ములా కావాలి అంటే బి బై టీ ప్లస్ సి డైమెన్షనల్ ఫార్ములా మస్ట్ బి ఈక్వల్ టు ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములాకి సేమ్ అవ్వాలి. ఇందులో సి అనేది కాన్స్టెంట్. సో సి అనేది కాన్స్టెంట్ కాబట్టి L t power -1 m power 0 L t power -1 must be equal to B dimensional formula by time. So B into t power -1 అవుతుంది. -1 cancel. సో B ఆన్సర్ ఎంత వచ్చింది మనకి డైమెన్షనల్ ఫార్ములా అంటే L power 1 m power 0 L power 1 t power 0. ఆప్షన్ బి కరెక్ట్. అర్థమైందా ఈ మోడల్ చెప్పింది? సి అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. సో సిని టీని యాడ్ చేయాలి అంటే సికి టీకి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. బి బై టీ ప్లస్ సికి వికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ వర్కౌట్ అవుతుంది. ద పేర్స్ హ్యావింగ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా? చూసి చెప్పేయచ్చు ఈజీగా. టార్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎవరు చెప్పారు ఆన్సర్? శ్రీనాథ్, వెరీ గుడ్. I was expecting this answer from you. Yes, B is correct answer because torque formula, work formula same. So answer correct. So this is how we can conclude the units and dimensions. I hope you all have learned. Pavani kuda answer chesindi B correct, very good. సో మీరందరికీ డైమెన్షనల్ ఫార్ములా రాయడము, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద కంప్లీట్ గా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో we will meet with next lesson by next time. So thank you all for participating. Thank you.